నమస్తే అండి. ఎలా ఉందండి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? ప్రస్తుతానికి ఏమి డెవలప్మెంట్ అయితే లేదండి. కాకపోతే వరం గారు ఇష్యూలో చాలా దెబ్బేస్తారండి. చాలా దారుణంగా వేస్తారు. ఎందుకంటే మేము వరం గారి కోసం వేసాం. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన ఎక్కడో ఉండి ఏం చేస్తాడని ఎవడు చేస్తాడో ఆయన కోసం వేసాం. కాకపోతే ఇక్కడ తీరా సీన్ మారిపోయింది. మా అవసరం తీరాక అల్లుడు మొగుడవుతాడు అన్నట్టు ఆయనే తిరిగి మొగుడవేడు. ఎందుకంటే వరం గారి కోసం వేసాం. మేము అందరం వరం గారిని నమ్మాం. ఆయన ఎక్కడికో ఉంటే అక్కడికి వెళ్తామేంటి. ఇప్పుడు ఆయనే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే మేము ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళి అడగగలదు, తెచ్చుకోగలదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళనక్కలేదు, చేసేది లేదు. ఏమి పెద్ద డెవలప్మెంట్ కూడా కనపడలేదు. మేము నమ్మేసాం. వరం గారు ఉంటే ఎంతో బాగుందని చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దెబ్బేశారు, కళ్యాణ్ గారు దెబ్బేశారు. కూడా ఉండి ఎంత శ్రమ పడ్డాడండి. పాదయాత్రలో లోకేష్ గారి ద్వారా పవన్ కళ్యాణ్కి ఇంకా ఆయన్ని చేసిన సేవ ఎవరు చేయలేదండి. వరం గారు లాంటి మనిషే ఉన్నాడు అసలు చెప్పాలంటే. అలాంటి మంచి వ్యక్తిని మేము కోల్పోయినందుకు మేము బాధపడుతున్నాము. ఈ నియోజకవర్గం ఏమవుతుందో అన్న భయం కూడా మాకు ఉందండి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలోకి వచ్చిందంటే కేవలం వరం లేకపోతే పిఠాపురం నియోజకవర్గమే లేదు. అలాంటి మంచి వ్యక్తిని మేము కోల్పోతున్నాం అంత బాధగా ఉంది. కాకపోతే పార్టీ పట్ల ఆయనకైతే ఇంకా గౌరవం పోలేదు. ఇంకా ఇంత చేసినా సరే ఇంకా నాయకుడికి ఎన్నో పైన తలనొప్పులు ఉంటాయి. వాటి వల్ల నేను తగ్గించుకుని మనం వాటికి తగ్గట్టుగా మసులుకోవాలని ఇంకా పార్టీ పరంగానే పార్టీకి లోబడే పార్టీని గౌరవించే ఉంటున్నాడు. ఆయన్ని బట్టి మేము ఆ పార్టీలో ఉండగలుగుతున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు పార్టీగా ఉన్నామంటే వరం గారి వల్ల, తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నామంటే కేవలం వరం గారి వల్లే ఉన్నాం. ఎందుకంటే అంత విలువని మాకు తెలుగుదేశం పార్టీ ఇంత గొప్పదని చెప్పగలిగింది వివరించి వరం గారే కాబట్టి మేము అది గ్రహించుకుని ఆయనతో పాటే నాకు ఓటొచ్చి ఇప్పుడు 3 సార్లు వేసినట్టున్నాను. నా మొదటి ఓటు నుంచి తెలుగుదేశానికి వేసాను, వరం గారికి వేసాను. కాకపోతే మొన్న మా నాన్నకల్ది ముందు ప్రభుత్వంలో రాలేదనుకో, కానీ మ్యాక్సిమం మా ప్రయత్నం అయితే చేసాము. ఇప్పుడు కూడా ఆయన ఇండిపెండెంట్గా చేసేదే బాగుందని మేము కోరుకున్నాం. కానీ ఆయన గౌరవించారు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గౌరవించి ఆయన చీటిని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. కాకపోతే వాళ్ళు మాత్రం చాలా ఎన్నుపోటు పొడిచేశారు వరం గారిని అయితే. మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మంచి వ్యక్తిని కోల్పోయాం. ఎందుకంటే మాకు ఏది వచ్చినా మేము అన్నీ అడగాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్న కళ్యాణ్ గారిని అడుగుతామేంటి, ఫ్యాన్స్ పరంగా వెళ్తారు, ఏదో మాటలు చెప్తారంటే. ఈయనైతే ఎక్కడి నుంచో తేవాలా మాకు పెట్టాలన్నది లేదు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా మా అందరికీ బోడి సేవ చేసిన వ్యక్తి. అయిన ఒక ఆపదలో ఉన్నా, ఒక కష్టంలో ఉన్నా, ఒక సుఖంలో ఉన్నా, సావులోను ప్రతి విషయంలోనూ మాకు వెన్నంటుండి ఆయన మాకు ఏ సహాయం కావాలన్నా, ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా సరే కొంచెం మందికి సావుల దగ్గరికి రారు. ఆయనకి అటువంటిది ఏమి ఉండదు. వచ్చి పక్కన కూర్చుని ఓదార్చేలే మనిషి. అంత మంచి వ్యక్తిని ఎన్నిపోటు పొడిచినందుకు మేమైతే చాలా బాధపడుతున్నాం. నిజంగా దుఃఖమే వస్తుంది కావాలంటే. మరో విషయం, నిన్న జరిగిన ఆవిర్భావ సభలో నాగబాబు గారు అన్నారు కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి 2 కారణాలు. ఒకటేమో పిఠాపురం ప్రజలు, రెండోదేమో పవన్ కళ్యాణ్ గారు, మూడో వ్యక్తి ఎవరైనా సరే నేనే, ఒకవేళ నా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అది వాళ్ళ కర్మ అని నాగబాబు గారు అన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరు? ఇప్పుడు పిఠాపురం స్వార్థమైన మాటలండి, చాలా స్వార్థమైన మాటలు. ఎలాగంటారండి? వరమ లేకుండా మేమందరం వెన్నంటి లేకుండా ఎలా గెలిచేసాడండి? వరమ గారు ఉన్న వల్ల గెలిచాడు. వరమ గారి వల్లే మేమందరం తిరిగి ఆయన మాటను గౌరవించి ఎంతో మందిని ప్రోత్సహించి కొత్త నాయకుడు వస్తే ఇప్పుడు వరం గారు ఉన్నారన్న ధీమాతో ఆయనకి వేసారు. కానీ ఆయన ఉన్న ధీమాతో ఆయన ఏం చేశాడని వేసాడండి? మా ఊర్లో ఇంతకు ముందు ఏమన్నా ప్రజలకు ఏమన్నా మేలు చేసాడా కళ్యాణ్ గారు? ఆయనకి వేసేయడానికి మేము వరమను చూసేసామండి. వరం గారిని చూసేసాం. అయినా మేము అందరం పోరాడాం. ఇండిపెండెంట్గా వేయండి, మేము గెలిపించి చూపిస్తామని. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటలను గౌరవించి చీటి త్యాగం చేశారు. వాళ్ళు అలాగన్నారంటే చాలా స్వార్థపూర్వమైన మనుషులని అర్థమవుతుంది కదండి. ఇంకెవరు చెప్పవసరం లేదు, దాంట్లోనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రతి మీటింగ్స్లోను, ప్రతి ఆయన తిరిగిన ర్యాలీలోను వరంగా లేకుండా ఎవరు తిరిగేసారు? పవన్ కళ్యాణ్ నాగబాబు గారు తిరిగేశారా ఇంటింటికి వెళ్ళేసి? ఎందుకు వచ్చిన మాటలండి? గెలిచాక ఒక మాట, గెలిక ముందు ఒక మాట ఆడకూడదు. ప్రజలను అయితే చాలా మోసం చేశారు. పిఠాపురంలో ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి జెండా ఎగరడానికి కారణం ఎవరు అనుకోవచ్చు? వరమే అంటాను నా వరకు నేను వరం గారే అంటాను. మరి వరం గారికి ఎందుకని ఎటువంటి పదవి ఇవ్వలేదు? ఆఖరికి ఇక్కడ ఇన్ఛార్జ్ హోదా కూడా వరం గారికి ఇవ్వలేదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళకి హీరోగా ప్రెస్టేజ్ ఉందేమో, కానీ ఫాలోయింగ్ వరం గారికి అయితే మా మనసులో ఉంది స్థానం. వరం గారు కానీ
నిజంగా ఇస్తే వాళ్ళని తొక్కేస్తారంటే భయం వాళ్ళలో ఉండిపోయింది. ఎలాగాను నెక్స్ట్ మేము రానివ్వం కదా! ఎలాగాను మా బాధలు మేమేమో ఊరుకుంటామేంటి? ఎప్పటికీ రానివ్వం. ఆయన తొక్కేయడానికి చూసారు. తొక్కేసారు కూడాను. ఆయనొత్తే ఎలాగో ఈయన్ని ఎలాగా ఈయనకి ఎక్కువుంది. ఆయనకి హీరోగా ఉంది కానండి, మామూలుగా ఎవరికి ఏం చేశారని ఉంటదండి. వరం గారు పదవిలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు నాకు ఇలాగ అవసరం నా 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 జీవితం ఇలా ఉందంటే నా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తి అండి ఆయన. అలాంటివి ఆయనకేత్తాం గానీ, ఇతను ఎవడో మమ్మల్ని చూసొచ్చేటట్టు ఇప్పుడుకొచ్చి. ఎలా ఉన్నారని చూసాడా? ఏం చూసాడని? ఆల్రెడీ వైసీపీలో దుమ్మెత్తిపోతున్నారు. వచ్చిన సంవత్సరం అయిపోతుంది మేలొత్తేని. ఏముంది? ఏమీ లేదు బొంగు. ఇలాగే మేమైతే వరం గారు నాకైతే చాలా ఇనుపొడి పొడిచారండి. ఆయన ఇంకా చాలా నమ్ముతాను. నిజంగా దండం పెట్టాలండి వరం గారి ఓర్పుకి. అదే స్థానంలో ఏ పెండిన దొరబా గాని ఇంకా వేరే ఎవరైనా ఉంటే వెంటనే దూకేసి వేరే దాంట్లోకి. కానీ ఇన్ని సంవత్సరాలు పెట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు కూడా ఇండిపెండెంట్‌గా గెలిచారు ఈయన. గతంలో కూడా ఈ సీట్ ఇస్తానని ఇవ్వలేదు ఈయనకి. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఇప్పుడైనా మేము గెలిపిద్దామండి. ఆయనే ముఖ్యమంత్రి గారి మాటలకి లోబడి ఆయనే నా దేవుడు అన్నట్టుగా ఉన్నామోలంచి మేము ఈయన్ని బట్టి వెంటాడి చేసాం గానీ, లేకపోతే ఆయనకి ఎలా చేసేస్తారండి? కళ్యాణ్ గారికి ఎందుకు చేసేస్తారు? ఇప్పుడు అంత పెద్ద భారీ సభలో కూడా ప్రతి ఒక్కరి పేరు ఎత్తారు కళ్యాణ్ గారు. ఆఖరికి ఇప్పుడు టీడీపీ పార్టీని కూడా నిలదొక్కామని కూడా ఆయన అన్నారు. కానీ ఇప్పుడు పిఠాపురం పేరు ఎత్తలేదు. మరొకటి ఏంటంటే వరం గారి పేరు ఎక్కడ ఎత్తట్లేదు. దీనికోసం ఏమనుకోవచ్చు? ఏ ఏమనుకోవచ్చు అంటే ఎందుకు ఎత్తట్లేదంటే, ఇప్పుడు వరమ్మ గారికి సీటుకి ఇవ్వకపోవడానికి కారణం ఆయనే కాబట్టి. ఇది ఆల్రెడీ ఆయన మాట్లాడకపోవడంలోనే కూడా తెలిసిపోతుంది కదా జనానికి కూడాను. ఎందుకంటే ఇప్పుడు స్వార్థం లేని వ్యక్తి, ఇంకో కల్మషం లేని వ్యక్తి అయితే నా కూడా ఎన్నంటి తిరిగి నన్ను గెలిపించింది అని ఇప్పుడు వరకు చెప్పారు వర్మ గారు. అది కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్‌లో కూడా వరం వల్ల నేను గెలిచానన్నారు. ఈ రోజున చెప్పలేకపోతున్నారంటే ఎవరిలో ఉన్నది లోపం ప్రజలకి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. థాంక్ యూ అది. అమ్మా.